వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఖమేనీ ప్రస్తుతం ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్. ఆయన ఇటీవల జరిగినటువంటి దాడుల్లో మరణించాడు. ఒక దేశానికి సంబంధించినటువంటి సుప్రీం లీడర్తో పాటు అగ్ర నాయకులని అలాగే అగ్రశ్రేణి సైనికాధికారులను మట్టుబెట్టడం కోసం అమెరికా అలాగే ఇజ్రాయెల్ అసలు ఎన్ని రోజులు స్కెచ్ వేశాయి, ఏ విధంగా వాళ్ళు వేసినటువంటి స్కెచ్ ఏంటి, ఏ విధమైనటువంటి వ్యూహాలు పన్నారు, ఎన్ని రోజులుగా ఈ వ్యూహాలు పన్నితే ఖమేనీ లాంటి టాప్ కమాండర్ కావచ్చు, అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించినటువంటి అగ్ర నేతను హతమార్చగలిగారు అనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా యుద్ధం అనేది చేసేటువంటి సందర్భంలో సైనికుల మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది, సైనికులతోటి దాడులు జరుగుతూ ఉంటాయి, సైనికులని హతమారుస్తూ ఉంటారు. సో ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉండేది మనం చూసాం. కానీ యుద్ధ నీతి కావచ్చు అలాగే యుద్ధ తంత్రంలో ముందుగా రాజును కానీ చంపేస్తే ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఇతర వ్యవస్థలన్నీ కూడా బలహీన పడుతాయి అనేది ఎంతో కాలంగా మనం వింటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ దిశగానే ఇజ్రాయెల్ కావచ్చు అలాగే అమెరికా చేసినటువంటి దాడులు ఖమేనీ టార్గెట్గానే సాగాయి. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తేదీన సెంట్రల్ తెహ్రాన్లో ఖమేనీతో పాటు టాప్ కమాండర్సు అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అగ్రశ్రేణి సైనికాధికారులు అలాగే ముఖ్యమైనటువంటి జాతీయ నాయకులు హాజరవుతున్నారు, ఒక చోట గుమికూడుతున్నారు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వివరాలను తెలుసుకున్న తర్వాత అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఒక్కసారిగా దాడులు చేసినటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు టాప్ లీడర్స్ అంతా కూడా హతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికోసం చాలా రోజులుగా చాలా నెలల పాటు అమెరికా కావచ్చు అలాగే ఇజ్రాయెల్ కావచ్చు అటు గూఢచర్యం అలాగే టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఎప్పటికప్పుడు తమ గుప్పిట్లో పెట్టుకొని ఖమేనీకి సంబంధించినటువంటి కదలికల మీద నిఘా పెట్టింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయన రెగ్యులర్కి సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా గూఢచర్యం ద్వారా, అంటే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఒక యూదు మహిళ ముస్లింగా మారి ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనీకి సంబంధించినటువంటి ఆయన టీంలో జాయిన్ అయ్యి తద్వారా ఎప్పటికప్పుడు గూఢచర్యం చేసింది అనేది తెలుస్తుంది. అది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, గూఢచర్యం పక్కన పెడితే అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఖమేనీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన దైనందిన కార్యక్రమాలు ఏంటి, ఎక్కడ వీక్ మూమెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు అలాగే అమెరికా కావచ్చు తెలుసుకున్న తర్వాతే ఈ దాడి చేసింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు దాడి చేసినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఇరాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తి, తద్వారా అగ్రరాజ్యాన్ని సైతం ఒక రకంగా చెప్పాలంటే కంట్లో నలుసుగా మారినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఇరాన్ ఖచ్చితంగా వైఫల్యం చెందిందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన హిట్ లిస్ట్లో ఉన్నారు, ఆల్రెడీ ఒక పక్క ఇజ్రాయెల్ కాసు కూర్చుంది, మరోపక్క అమెరికా మోహరించినటువంటి నేపథ్యంలో ఆయనకి సరైనటువంటి భద్రత కల్పించలేదు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఈ భద్రత కల్పించేటటువంటి భద్రత కావచ్చు లేదా ఆయనకు ఉన్నటువంటి టాప్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సర్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా ఇజ్రాయెల్ పన్నినటువంటి వ్యూహంలో తునాతునకలయ్యాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే దాదాపు నెలల తరబడి ఆయన్ని ట్రాక్ చేశారు అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అందరూ అంగీకరించాలి. ఎందుకంటే నెలల తరబడి ట్రాక్ చేయకపోతే ఒక దేశానికి సంబంధించినటువంటి టాప్ లీడర్ని హతమార్చడం అనేది అంత ఈజీ అయినటువంటి పని కాదు. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతోటి ఆయన ఎక్కడ సమావేశమవుతున్నాడు అనేటువంటి అంశాలు, ఎవరెవరు ఆ సమావేశంలో పాల్గొంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎందుకని ఖమేనీ మాత్రమే కాకుండా ఇతర వాళ్ళని కూడా టార్గెట్ చేసుకొని ఇలా చేశారు అంటే వాస్తవంగా ఇరాన్కి సంబంధించి ఆయన తర్వాత ఎవరు వారసుడు అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖమేనీ తర్వాత వచ్చేటటువంటి వారసుడు ఎవరైతే ఉంటారో ఆ వారసుడికి సంబంధించినటువంటి క్లారిటీ లేకపోవడంతో టాప్ లీడర్స్ని లేపేస్తే సో వారసత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు భవిష్యత్తులో అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ అటు ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు దాడులు చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా 12 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో కూడా సరైనటువంటి ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతోనే వీళ్ళు దాడులు చేసినటువంటి పరిస్థితి. సో ఇందులో ప్రధానంగా ఖమేనీతో పాటు మరికొంతమంది చనిపోయారు. అందులో ఇరాన్ డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి అలీ షర్బానీ కావచ్చు, అలాగే రక్షణ మంత్రిగా ఉన్నటువంటి అజీజ్ నాసిర్జాదీ కావచ్చు, అలాగే IRGS కమాండర్ మొహమ్మద్
పాక్పూర్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహాలు కావచ్చు, అంతేకాకుండా ఇరాన్కి సంబంధించినటువంటి భద్రతలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఒకే దెబ్బకు ఇంతమందిని చంపడం అనేది నిజంగా ఇజ్రాయెల్ అలాగే అమెరికాకి ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి గూఢచర్యం ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేతను చంపడంలో కూడా వెనకాడకుండా ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈరోజు ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధమే ప్రత్యక్ష సాక్ష్యం అని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.